ముఖ్యంగా ముందు మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇటు కుటుంబం బాగుండాలన్నా, ఉద్యోగం బాగుండాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, అసలు మనిషి జీవితం బాగుండాలంటే మనిషి ఏది అలవాటు చేసుకోవాలో అది మనకి అదృష్టవశాత్తు కరోనా దేవత నేర్పేసింది. లాక్డౌన్ కారణంగా కొన్ని కోట్ల మంది, ప్రపంచంలో సగానికి పైగా జనాభా ఇంట్లోనే ఉండి ఏం దొరికితే అది తిన్నారు, ఏది ఉంటే అది కట్టుకున్నారు. గుమ్మం దాటకుండా 60 రోజులు గడిపేశారు. గుమ్మం దాటకుండా కనీసం 60 రోజులు గడిపారు అందరూ కూడా. ఇవాళంటే బయటకు వస్తున్నారు మళ్ళీ. కానీ అంటే మనకి తెలియకుండా మనం ఎంత పొదుపుగా బతకగలమో మనకు అర్థమైపోయింది. ఏమీ లేకపోయినా ఉండగలమో అని అర్థమైంది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకపోయినా ఉండగలమో అని అర్థమైంది. అనేక సౌకర్యాలు, భోగాలు అని మనం అనుకునేవి లేకపోయినా మనం ఉండగలమో అని అర్థమైంది. ఇన్ని నేర్పినటువంటి కరోనా శత్రువు ఎలా అవుతుందండి? మన మిత్రుడది.